హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్దీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో డ్రమ్ స్టిక్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బోన్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఇది వారానికి 2 టైమ్స్ ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకి ప్రోటీన్తో పాటు న్యూట్రియంట్స్, విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇలాగా వెజిటేబుల్స్ కూడా వారంలో 1-2 సార్లు అయినా ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా ప్రాసెస్ చూద్దాము. 3 టేబుల్ స్పూన్ రైస్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్తో దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గీ యాడ్ చేస్తున్నాను. గీ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 4 డ్రమ్ స్టిక్ పీసెస్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇందులోనే నానబెట్టిన రైసు, దాల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 ఇయర్ అబవ్ పిల్లలకి మాత్రమే వేయాలి, 1 ఇయర్ లోపు పిల్లలకి వేయకూడదు. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఇందులో ఉన్న మునక్కాయల పీసెస్ వరకు తీసుకొని ఒక ప్లేట్లోకి వాటిలో ఉన్న గుజ్జుని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా స్పూన్తో అలా అనుకొని గుజ్జుని తీసుకుంటే ఈజీగా వచ్చేసిద్ది. మిగతా వాటన్నిటిని అలానే తీసుకొని ఆ గుజ్జు మొత్తాన్ని బాగా, సీడ్స్ కూడా బాగా మెత్తగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకోవాలి. మునక్కాయ ప్యూరీ మొత్తం అన్నంలో కలిపేలాగా బాగా కలుపుకోవాలి. 1 ఇయర్ లోపు పిల్లలకైతే బాగా మ్యాష్ చేసి పెట్టండి. 1 ఇయర్ దాటిన పిల్లలకైతే కొంచెం పలుగ్గా ఉన్నా ఏం కాదు. దీన్ని 9 months బేబీస్ నుంచి ఫీడ్ చేయొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.